మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి మనల్ని వద్దంటున్నా, మనం వాళ్ళ లైఫ్లో అవసరం లేదంటున్నా, మనకు వాళ్ళే కావాలని ఏడవడమో లేకపోతే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మన లైఫ్లో ఉంచుకోవాలని చూడటమో చేస్తూ ఉంటారు. అంత ఇష్టం లేదు అంటున్న వ్యక్తిని ఎందుకని మనం అంత బలవంతంగా మన లైఫ్లో ఉంచుకోవాలి? అలా ఉంచుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. బాగున్నారా? ఫైన్ అండి. సో ఒక మనిషి మనల్ని వద్దు, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, అసలు వద్దు, అలా మన లైఫ్లో అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో స్వామి నాకు దండం అంటే కూడా, లేదు నాకు నువ్వే కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఈ 3-4 సంవత్సరాలు నేను నీతో జర్నీ చేశాను, వీ లివ్ టుగెదర్ కదా, సో నువ్వు నాతోనే ఉండు. కొన్ని రోజులు బతిమలాడతారు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ తర్వాత నేను చచ్చిపోతాను లేదంటే నేను చంపేస్తానని కూడా అంటుంటారు. అలా చేసి ఆ మనిషిని తెచ్చుకుంటే ఆ రిలేషన్షిప్ బాగుంటుందండి? అసలు ఎంత టార్చరస్గా ఉంటుంది. 2 సైడ్లు ఆలోచించుకోవాలి మనం. ఎప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళతో కూడా నేను బోత్ సైడ్స్ వింటా ఫస్ట్, బికాజ్ వీళ్ళు కూడా అంత ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి అడుగుతుంటారు. ఓకే, సో పాయింట్ నెంబర్ 1, అలా ఎవరైనా వద్దు అన్న వాళ్ళని పట్టుకుని ఉంచుకోకూడదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. అది ఎంత దూరం వెళ్ళినా సరే, అండ్ అవతల వ్యక్తి కూడా అంత దూరం తీసుకురావడం అనేది రాంగ్. నేను ఎప్పుడు అంటుంటాను, నువ్వు చనువిచ్చి దగ్గర అయిపోయాక ఒక 2-3 years 4 years ఉన్నాక తర్వాత నువ్వు వద్దు నాకు ఇప్పుడు అనేది ఇట్స్ వెరీ సాడ్ థింగ్. అలా ఎవ్వరూ చేయకూడదు. అలాంటి పని ఏ మనిషి చేయకూడదు. దట్ ఒక మనిషిని దగ్గర అయ్యాక తర్వాత నువ్వు వద్దు అనడం చాలా ప్రాబ్లం. ఎందుకు వద్దు అంటారు తెలుసా? దే హ్యావ్ దిస్ మళ్ళీ ఇది బయటపడుతుందేమో అని, లేకపోతే అన్నెసరీ రిలేషన్షిప్ అని, ఈ టైప్లో సో మెనీ ఫ్యాక్టర్స్ మధ్యలోకి వచ్చి నువ్వు నాకు ఇంకొద్దు అంటారు. ఎంత ప్రాబ్లం వచ్చినా సరే అది ముందే అసెస్ చేసుకోవాలి. దట్ నేను ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్, ఇంత వాళ్ళ దగ్గర అవుతున్నాను అంటే అది తెగే రోజున ఏదో రోజు ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకుని ఎప్పుడు ఏ రిలేషన్షిప్లోనే ఎంటర్ అవ్వాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్, ఒకవేళ ఎవరైనా వద్దు అనుకుంటే మన విలువ తగ్గించుకుని అక్కడ బ్రతకకూడదు. అది ఎంత దూరం వెళ్ళినా సరే మనము ఇమాజినరీగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని, నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నాను కాబట్టి, నాకు ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయాను కాబట్టి ఇంకా అది లేకపోతే బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎనీ అటాచ్మెంట్, నేను చెప్తున్నాను ఈరోజు ఇది అందరూ తెలుసుకుని రాసుకోవాలి ఎవరైతే అట్లాంటి వాటిలో సఫర్ అవుతున్నారో. ఎనీ అటాచ్మెంట్ కొన్ని రోజులే సఫర్ చేస్తుంది, తర్వాత తెగిపోయి కరిగిపోతుంది. నిజంగా ఎంత పెద్ద అటాచ్మెంట్ అయినా సరే, నువ్వు ఒక దెబ్బ తగిలింది, ఆ దెబ్బని ఇట్లా రోజు కొడుతున్నాను అనుకో, అది మానదు. ఆ దెబ్బని కొంచెం కట్టుకట్టి పక్కన పెడితే ద ఫంక్షియో లీసా అంటారు, అంటే ఫంక్షన్ని ఆపాలి, దాన్ని చేసే పని కొంచెం రెస్ట్ ఇస్తే అది మానుతుంది. అలాగే మనకి ఎవరి మీదైనా ఆలోచన ఉంది, వాళ్ళు వద్దంటున్నారు, మనకి పదే పదే వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. అలా గుర్తుకు రావడం అంటే మళ్ళీ దాని మీద దెబ్బ వేయడం అనమాట. సో కొన్ని రోజులు ఆ థాట్స్ నుంచి బయటకు రావడం, ఆ ఇనీషియల్ స్ట్రగుల్ని కనుక దాటితే తర్వాత ఈజీ అయిపోతుంది. మనతో పాటే అంటుంటారు. అసలు అవన్నీ సినిమాటిక్గా చూపించడం దాన్ని తప్ప, రియల్ లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మనం ఉంటేనే అంతా, మనమే లేకపోతే ఏది లేదు. సో నీ రిలేషన్షిప్లో నువ్వు లేకుండా యువతల వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి అంటే ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్ దట్ వాళ్ళ వెనకాల పడి నేను లేను నువ్వే ఉన్నావు అనే దానికి వెళ్ళకూడదు. ద లీనింగ్ మైండ్ అని మన మైండ్ ఎప్పుడు ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది, ఏదో ఒక దాని మీద. అది ఇట్ కెన్ బి నా పొజిషన్ అంత గ్రేట్ అనే పవర్ ఉన్న దాని మీదనా కానీ, లేకపోతే నేను అతను లేకపోతే బతకలేనని కానీ, లేకపోతే ఒక రిలేషన్షిప్లో నా పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్, నా వైఫ్ నాకు ఇంపార్టెంట్, ఇట్లా ఏదున్నా సరే. సో ఏ రిలేషన్షిప్ అయినా సరే ఒకసారి అలా డిపెండెన్స్ ఏర్పడింది అంటే అది ఏదో రోజు తెగుతుంది. అర్థం కాని విషయం, మనుషులు జనరల్గా మర్చిపోయే విషయం, మనమంతా శాశ్వతము కాదు. మనమే శాశ్వతం కానప్పుడు ఏదీ శాశ్వతం కాదు. ఓన్లీ థింగ్ దట్ ఈస్ శాశ్వతం ఈజ్ దిస్ యూనివర్స్.
ఇది నడుస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రోజుకి వచ్చాక మళ్ళీ పోయి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ మన టైం లైన్లో ఏది శాశ్వతం కాదు, వచ్చినది వెళ్ళిపోతుంది. దేనికి టూ మచ్గా అటాచ్ అవ్వద్దు, అన్నిటినీ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అద్వైత వేదాంతం చెప్పడము అట్లా ఇలాంటి సిచ్యువేషన్లో కూర్చుని మైకులు పెట్టుకుని చెప్పడం ఈజీ, ఐ నో ఇట్. బట్ చెయ్యడము మీకు కరెక్ట్గా 41 days ఆర్ 60 days కష్టం. తర్వాత దాటేస్తారు. చాలామంది ఆ ధైర్యం చేయరు. నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను, ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేసి హెల్త్ చేంజ్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి, ఫస్ట్ 1 week కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి. బట్ ఆఫ్టర్ దట్ విక్టరీ ఉంటుంది. అలాగా ఎవరినైనా మర్చిపోవాలి, ఎవరైనా మన వద్దంటున్నారు, చీగొట్టారు, లేకపోతే మనతో ఇన్ని రోజులు ఉండి మోసం చేశారు, ఎవరు ఎంత చేసినా నేను డిసైడ్ అయ్యి నేను మారాలి అనుకుంటే ఇది మారితే చాలు, అన్నీ మారిపోతాయి. అలాంటి వాళ్ళు నెంబర్ 1గా యాక్సెప్ట్ చేయాలి దట్ ఒక 60 days 1 year టైం పట్టచ్చు, నాకు బేస్డ్ ఆన్ మై కనెక్షన్ టైం పట్టచ్చు, బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఒకళ్ళు వద్దు అన్న చోటకి నేను పోను, నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి ఒకవేళ అలా ఏదైనా డెసిషన్ తీసుకుని మనం ముందుకు వెళుతుంటే, ఓకే, ఇనీషియల్గా మనకు అర్థం కాని పాయింట్ దట్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ తప్ప ఇంకా లైఫ్లో ఇంకో ఎక్స్పీరియన్స్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. నేను చిన్నప్పుడు మా నాన్న నన్ను ఏదో జూ పార్క్కి తీసుకెళ్ళాడు. దట్ వాజ్ మై బ్యూటిఫుల్ మెమరీ. ఓకే అనుకుందాం, ఇక నేను అక్కడికే వెళ్ళి ఉండాలి, నా ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడు జూ పార్కే అనుకుంటే నువ్వు లైఫ్ అంతా మిస్ అయిపోతావు. సో అందుకని దేర్ క్యాన్ బి బ్యూటిఫుల్ మెమరీస్, మంచి మంచి మెమరీస్ మన లైఫ్లోకి రావచ్చు, నో ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం మన లైఫ్లోకి ఇంకా బ్యూటిఫుల్ మెమరీస్ కూడా రావచ్చు, మనము చేసుకునే దాని కెపాసిటీలో ఉండాలి. సో ఇది తెలియక చాలామంది ఒక మెమరీ దగ్గర ఆగిపోతారు. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఆర్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అతను నన్ను చాలా క్లోజ్ అయ్యాము, మోసపోయాను, నాకు గుర్తుకొస్తున్నానండి అతను, ఆ టైప్ పర్సనాలిటీని ఎవరిని చూసినా అతనే గుర్తుకొస్తాడండి. నేను మళ్ళీ దాట్ వాజ్, నీకు ఒక చోట ఒక మెమరీ వచ్చి ఆ మెమరీకి యూ గాట్ స్టక్. నేనంటాను బ్యూటిఫుల్ మెమరీస్ ఇంకా చాలా చేసుకోవచ్చు. అది ఆ ఓన్లీ మ్యారేజ్ అనో లేకపోతే లవ్ అనో కాదు, లైఫ్లో నువ్వు విన్ అవ్వచ్చు, జాబ్ తెచ్చుకోవచ్చు, చదువుకోవచ్చు, మీ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి ఆస్పెక్ట్స్. బట్ స్టిల్ ఒక్క దగ్గర ఆ ఒక్క మెమరీకే స్టక్ అవుతాను అంటారు. మనము మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఒక మెమరీ దగ్గర స్టక్ అయిపోకూడదు. కానీ టాటా గారు మనందరికి తెలిసిన వ్యక్తి, హీ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్, అంటే ముందు ఉండేది, వేరే కంట్రీలో అపార్ట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళిద్దరు, అలా వేరే కంట్రీ అవ్వడం వల్ల. బట్ అక్కడ ఆగిపోయాడు ఆయన. హీ ఈస్ ఏ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, బట్ ఆగిపోయాడు. ఆ అమ్మాయి తప్ప నాకు ఇంకెవరు వద్దనుకున్నాను, ఆ అమ్మాయి నా దగ్గరికి రాలేకపోయింది ఇండియాకి, సో ఐ డెంట్ గెట్ మ్యారీడ్. గ్రేట్ విషయం తెలుసా, ఆ విషయంలో హీ హెస్ డిసైడెడ్ సంథింగ్ దట్ నేను ఆమెను ప్రెజర్ చేయను, ఆమె నేను ప్రెజర్ చేయను, దట్ చాప్టర్ ఈజ్ ఓవర్, ఆ పేజ్ అయిపోయింది. మిగతా వాటన్నిటిలో ఆగిపోకూడదు అంటున్నా. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నువ్వు మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ 10 సబ్జెక్టులు ఎగ్జామ్ రాసేది, సైన్స్ ఎగ్జామ్ బాగా రాయలే, మిగతా 5 subjects or 9 subjects యూ షుడ్ రైట్ వెల్. అరే సైన్స్ బాగా రాయలే, మిగతా ఎగ్జామ్స్ పాడు చేయకూడదు. అట్లాగే నీ లైఫ్లో వచ్చే అన్ని ఘట్టాలు, అన్ని లైఫ్ స్పాన్లో అన్ని పాయింట్స్, దట్ చైల్డ్హుడ్, యూత్, తర్వాత మిడిల్ ఏజ్, అన్ని ఏజెస్లోనూ అన్ని ఫ్యాక్టర్స్ ఫిల్ చేస్తే నువ్వు లైఫ్ విల్ బీ కంప్లీట్. ఒక ఫ్యాక్టర్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నాము, దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్, వెరీ వెరీ రాంగ్ థింగ్ టు డూ ఫర్ ఎ హ్యూమన్ లైఫ్. మన లైఫ్కి మనం చేసుకునే అన్యాయం అది. ఆ ఆస్పెక్ట్ మన ఎప్పుడైనా గుర్తుకొస్తే ఇట్ షుడ్ బి ఎ స్వీట్ మెమరీ. దోస్ డేస్ వర్ బ్యూటిఫుల్, నౌ ఐ హావ్ గాన్ త్రూ దట్, వెళ్ళిపోయాను, ముందుకు వెళ్ళిపోయాను. అది నిజంగా నీ మైండ్లో క్రియేట్ చేసే గేమే, రియల్ గేమ్ కాదు, అంత రియల్ ఉండదు, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. సక్సెస్ అయ్యారనుకో చెప్పుకోవడానికి బాగుంటుంది, నేను ఇంత అంత. చాలామంది ఎక్కడంటే సక్సెస్ మిగతా వాటిల్లో అవ్వక ఇది రీజన్ చెప్తారు. ఇది మాత్రం చాలా మంది చూస్తారు. ట్రూ పాయింట్ అది. దట్ ఇప్పుడు టాటా గారు సక్సెస్ అయ్యారు కాబట్టి మనకు అదొక పెద్ద గ్రేట్ థింగ్గా చెప్తున్నాను. నేను చెప్తున్నాను అలా సక్సెస్ కాక ఎంతోమంది జాబ్ ట్రై చేసి ఎందుకు జాబ్ రావట్లే అంటే, నన్ను ఒక అమ్మాయి వదిలేసింది సార్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నేనంట వెరీ వెరీ ఇంపార్టెంట్, నువ్వు గెలువు ఓడు మిగతా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గెలిచినా ఓడినా ఈ థాట్ నిన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎనీ బ్యూటిఫుల్ మెమరీని కీప్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ మెమరీ. ఓకే, దాన్ని
థింక్ చేసి అరే అలా అవ్వలే, అరే ఇలా అవ్వలే అని బాధపడకూడదు. ఓకే, అండ్ ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఎవరైనా మనని వద్దు అంటున్నారు అంటే, ఓకే, ఎయిదర్ యు ఆర్ వెరీ లో ఆర్ యు ఆర్ అబౌవ్ దట్. ఇది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డైమండ్ షాప్కి వెళ్ళి డైమండ్ చూశాను, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, హట్ ఈ డైమండ్ వద్దేమొద్దు నాకు అని చెప్పి బయటకు వెళ్ళి పానీపూరి తిన్నాను అనుకో, ఎవరికి విలువ తగ్గింది? నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి అంతే. దాన్ని పో అన్నది మాత్రం డైమండ్ విలువ ఏం తగ్గలే. సో దట్ ఈస్ ద పాయింట్. మనం ఎవరన్నా పో అన్నాడు అనుకో, మన విలువ తగ్గిపోయి ఇంకా వాడు లేకపోతే నేను బ్రతకలేనండి, ఇలా చాలా మంది ఉన్నారు చేసేవాడు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, నీ విలువని డ్రాస్టిక్గా పెంచుకో, ₹1,00,00,000 ఉండి నిన్ను కొనుక్కునేవాడు, ఆ డైమండ్ కొనుక్కునేవాడు వస్తాడు. నా 10 రూపాయల కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. అరే 10 రూపాయలు ఉన్నా కూడా వాడు నన్ను చీ అన్నాడు, ₹1,00,00,000 పెట్టుకునేవాడు వస్తాడు. కానీ ఇక్కడే ఉండి ఆ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ నాకు నువ్వే కావాలి, నేను చంపేస్తాను, ఇలానే ఉండిపోతారు. వెరీ వెరీ రాంగ్. అది అదొక ఆస్పెక్ట్. ది అదర్ మెయిన్ ఆస్పెక్ట్ చెప్తా నేను. ఒకవేళ అట్లా ఎవరైనా మనని బాధ పెట్టే మైండ్లో ఉంటే దెర్ ఇస్ a 3-step ప్రాసెస్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అట్లా ఎవరైనా మనని వద్దు అంటే అలాంటి వాళ్ళని నువ్వు ప్రెషర్గా బలవంతంగా లోపలికి నీ సర్కిల్లో లాక్కొచ్చినా అది రియల్ ప్రేమ కాదు. రెస్పెక్ట్ అండ్ లవ్ షుడ్ నెవర్ బి బెగ్డ్. ముష్టి అడుక్కున్నట్టు నన్ను ప్రేమించని అడగకూడదు, అది ఎంతటి వాడైనా కానీ. ఓకే, ఇది నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి సెకండ్ అంటే నాకు ఆ లవ్తో నాకు ఇప్పుడు పని లేదు అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా ఆ థాట్ మన మైండ్లోకి వస్తే జస్ట్ పుష్ దట్ అవే. ఆ థాట్ వచ్చింది, అరే ఈ డ్రెస్ నా బాయ్ ఫ్రెండ్కి ఇష్టం అట్లా వెళ్ళిపోయాను ఆ థాట్లోకి. జస్ట్ ఆ థాట్ వచ్చింది, గివ్ ఎ స్మైల్ అండ్ పుష్ దట్. కొన్ని రోజులే ఎఫెక్ట్ చేస్తుంది అది మనని, కొన్ని రోజులే. దెన్ స్లోలీ ఆ థాట్ వ్యానిష్ అయ్యి కొత్త థాట్ వస్తుంది. ఓకే, థర్డ్, ఎప్పుడైనా సరే నీ లైఫ్లో సీ ఇట్ ఫ్రమ్ ఆ పాజిటివ్ ఎండ్ నుంచి చూడాలి. ఓకే, సో నా లైఫ్ నుంచి ఇది వెళ్ళిందంటే దెర్ విల్ బి డెఫినెట్లీ సంథింగ్ ఇంకోటి వస్తుంది, అది ష్యూర్ షార్ట్గా ఉండాలి. అండ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ ఎ తరాజు లాంటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాగే ఉండాలి. నువ్వు బలవంతంగా గుంజుకుని వాళ్ళ ఎనర్జీ తీసుకున్నా, బలవంతంగా నీ ఎనర్జీ అంతా వాళ్ళకి ఇచ్చినా బ్యాలెన్స్ పోయింది. రిలేషన్షిప్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే నేను నిన్ను ఇంత ప్రేమించాను, నువ్వు నా అంత ఇవ్వు అంటే అర్థం బిజినెస్. అది బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయి. లాస్కి రెడీ అవ్వు మరి. ఇప్పుడు అది బిజినెస్లా తీసుకుని నేను ఇంత ప్రేమించాను కాబట్టి నువ్వు నాకు అంత ఇవ్వు అంటే దట్ మీన్స్ దట్ ఈస్ అ బిజినెస్. ఆ బిజినెస్లో లాస్ అవ్వచ్చు. నువ్వు లేదు అది బిజినెస్ కాదు నాది ప్యూర్ ప్రేమ అంటే జస్ట్ గివ్ ఇఫ్ యూ వాంట్. జస్ట్ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకుంటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ షుడ్ బి అన్కండిషనల్లీ గివెన్. నువ్వు నాకు ఇచ్చు ఇవ్వకపో, మాట్లాడుకో, నీకు ఏం కావాలో నేను ఉన్నా, ఐఎమ్ దేర్. పేరెంట్స్ చేస్తారు కదా అట్లా, పిల్లలు ఎంత తీసుకుని ఎక్కడ పోయినా సరే నేనున్నా నాన్న. ఒక లేడీ మా కౌన్సిలింగ్కి వస్తుంటారు, 2 అబ్బాయిలు కొడుకులు అబ్రాడ్లో సెటిల్ అయిపోయారు. 2 ఏదో సమ్ గొడవ వల్ల తల్లితో మాట్లాడడం మానేసారు. తల్లికి బాధ, ఎందుకు రా ఏదో మ్యారేజ్ అడిగితే వద్దు అన్నందుకు రోజు బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా నైట్ 11-12 వాళ్ళకి అక్కడ యూఎస్ టైమింగ్లో మారుతుంది కాబట్టి 12 వరకు 2 వరకు మేల్కొని తిన్నావా నాన్న, మాట్లాడినా నాతో అని వాయిస్ మెసేజ్ పెడుతుంటారు. సో పాయింట్ ఏంటంటే గెట్ స్టక్ ఇన్ సమ్ రిలేషన్షిప్స్. చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్, ఎంత బాధగా ఉంటుందో. బట్ అది వదిలి రావాలి. ఎలా వస్తారు అసలు? వదిలి ఆ బాధ నుంచే మనం బెటర్ అవుతాం. ఒక పాము స్కిన్ వదులుకోవాలంటే వేసి గోడ గీక్కుంటుంది ఆ బండరాయికి. అట్లాగా సంథింగ్ న్యూ హ్యాస్ టు కమ్. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. ఏ మనిషి కూడా దెబ్బ తగలకుండా, బాధ నుంచి దాటకుండా గొప్ప వ్యక్తి కాలేడు. బట్ అక్కడే ఆగిపోతే అసలు నువ్వు ఎప్పుడు చూడగలవు నెక్స్ట్ జరగబోయే? అబ్సల్యూట్లీ. అండ్ ఇది నేను చెప్తున్నాను జస్ట్ ఎ ప్రాసెస్ ఆఫ్ సమ్ టైమ్ అంతే. ఆ మెంటల్ మెచ్యూరిటీ రావాలి. నేను ఈ సర్కిల్ నుంచి కాకుండా కొంచెం ఎదిగి ఆలోచిస్తా, కొంచెం ఎదిగి. ఓకే, ఇది ఎవరికి అవ్వదా, ఇట్లా ఎవరిని మోసం చేయరా, లైఫ్లో ఎవరు వదిలి వెళ్ళిపోరా, నా ఒక్కడికే జరుగుతుందని ఎందుకు ఫీల్ అవుతున్నా అనే చోట ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ఇది జనరల్లీ అర్థం చేసుకోరు. జనరల్లీ ది గెట్ స్టక్ దేర్. ఎందుకు అన్నట్టు. నేను ఐ సే ప్లీజ్ డూ ఇట్. ప్లీజ్ ఒక్కసారి దాని నుంచి రా. ఎంత కష్టం ఉందో ఆ కష్టంని
టర్న్ ఇట్ ఇన్ టు యువర్ ఎనర్జీ అండ్ పుట్ ఇట్ అగైన్. వాళ్ళు ఎవరైతే నేను వద్దు వద్దు అనుకున్నారో వాళ్ళు ఆశ్చర్యంగా చూడాలి, అనవసరంగా వదులుకున్నాను ఇట్లాంటి వాళ్ళని అని చెప్పి. అంతగా ఇట్లా గ్రో వర్టికలీ స్ట్రాంగ్ అయిపోవాలి. ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే నువ్వు వాళ్ళని ఏదో చేదు కోసం కాదు, నన్ను వద్దనుకున్నావు అంటే నేను ఎంత ఎదగాలి ఇంకా అనేటట్టుగా ఎదిగిపోవాలి. వాళ్ళతో చూసావా నేను ఎంత గొప్పవాడినయ్యానో అనవసరం, అవసరం లేదు. జస్ట్ అది గ్రో వర్టికల్లీ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్, యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్. అంటే నువ్వు ఎక్కడో సరిగ్గా లేవు, నాకు ఎవరైనా తక్కువ మార్కులు ఇచ్చారు ఫెయిల్ అయిపోయాను అనుకో, దాని అర్థం ఏంటి, నేను ఇంప్రూవ్ అవ్వాలి, చదవాలి, గట్టిగా కూర్చోవాలి, చదవాలి. అయ్యో ఫెయిల్ అయ్యాను, అయ్యో దిస్ నో యూజ్ అన్నిసార్లు అనుకుని నెక్స్ట్ డే నుంచి ఇట్లా మొహం కడుక్కుని కూర్చొని చదువుడే. అంతేగా మేము అలా చేసేవాళ్ళం. వెన్ ఎవర్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ ఆర్ ఫెయిల్డ్, అలా ఏదైనా జరిగిందంటే అసలు డోంట్ ఈవెన్ గివ్ దట్ వన్ సింగిల్ థాట్. ఎందుకైంది, ఎక్కడ మిస్ అయ్యాను, రాసుకో పెట్టుకోరా. ఇది యూనివర్సల్ లా, ఇది దాటి ఇంకో మార్గం లేదు బాగుపడడానికి. నీ బాధ ఎవ్వడు అర్థం చేసుకోవాల్సిన పని లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్. హౌ టు లవ్ వితౌట్ అటాచ్మెంట్, అంటే అసలు అటాచ్మెంట్ లేకుండా ప్రేమించగలరా అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే నిజంగానే ప్రేమలో వాళ్ళు ఉండలేరు, ఇంకా మన జీవితంలోనే లేరు అన్నప్పుడు అక్కడ ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్తారు? అసలు చాలా ఇంపార్టెంట్. ప్రేమ అంటేనే నో అటాచ్మెంట్. ఎస్, బట్ ప్రేమ నిజంగా అటాచ్ చేసామంటే ప్రేమ కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఓకే, ప్రేమకి నో అన్కండిషనలే లవ్. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఇంత ప్రేమించు ఇస్ అ బిజినెస్. అండ్ గుడ్ ఉండొచ్చు, బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో ఆటుపోట్లు ఉంటాయి, ఎనీ బిజినెస్ కదా, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు. సో ఎవరికి వాళ్ళ ఫస్ట్ ఆ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ప్రేమిస్తున్నాను, తిరిగి నన్ను ప్రేమించాలి అంటే ఓ బిజినెస్ చేస్తున్నా, బిజినెస్లో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, నో ప్రాబ్లం. రెండింటికి ప్రిపేర్ అయితేనే బిజినెస్ చేయాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా నేను ఇట్లా పెట్టానండి కోట్లు వచ్చాయని చెప్పడు. ఫస్ట్లో చాలా కష్టపడ్డానండి, ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యాననే ఉంటుంది. సో అట్లాగా నీకు లక్కీగా కోట్లు వచ్చేస్తే అది వేరే స్టోరీ. కానీ జనరల్లీ బిజినెస్ అనుకుంటే ప్రేమ బిజినెస్ అవ్వకూడదు. ఒకవేళ రియల్ ప్రేమను చూస్తే దెర్ ఈజ్ ఆల్వేస్ నో అటాచ్మెంట్. ఎందుకు చెప్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అటాచ్మెంట్తో రిలేషన్షిప్లోకి వెళ్తామో, ఎనీ రిలేషన్షిప్, ఆ అటాచ్మెంట్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీ ఫియర్ దట్. అందుకోసమే చాలామంది ఆ ప్రేమ అనే దాంట్లో గట్టిగా ఇరుక్కుపోయేది. ఎందుకంటే బికాస్ దే ఫియర్ లూజింగ్ అన్ అటాచ్మెంట్. ఎప్పుడైతే అది ఊడిపోతుంది, అది పోతుంది అనేది ఉంటుందో, దానికోసమే గిఫ్ట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి, మాటలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, అబద్ధాలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, నిజాన్ని దాచాలి కొన్నిసార్లు. ఇవంతా కూడా బికాస్ టు కీప్ దట్ అటాచ్మెంట్ అలైవ్. అందుకోసం ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్, ప్లీజ్ చాలా ఓపెన్గా ట్రూత్ఫుల్గా నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎనీ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు. అండ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ బోత్ సైడ్స్, రెండు సైడ్ల నుంచి ఉంటుంది. ఒక సైడ్ లేని చోట దేర్ విల్ బి ట్రబుల్. సో ఫస్ట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ అటాచ్మెంట్ నుంచి ప్రేమించకూడదు. ఎవరైనా ఏదైనా అటాచ్మెంట్, ఎప్పుడు అటాచ్మెంట్ ఉన్న చోట అమ్మో తెగిపోతుంది అనే భయంతో బ్రతకలేము. ఎగ్జాక్ట్లీ, అలవాటు పడిపోయాను నేను ఆ మనిషికి, తను లేకపోతే నేను ఉండలేను, బ్రతకలే. అది ఎంత రాంగ్ అంటే, నీ అలవాట్ల కోసం, బికాజ్ నువ్వు బ్రతకలేవు కాబట్టి వాళ్ళు నీ లైఫ్లోకి ఉండాలి అంటే వాళ్ళకి అదే ఉంటుంది కదా. నేను నీతో ఉండి బ్రతకలేను అంటే దేర్ ఇస్ అ డ్యామేజింగ్ థింగ్. సో అందుకని వీ లూజ్ అటాచ్మెంట్స్, వీ లూజ్ ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అన్ అటాచ్మెంట్ ఇస్ డేంజరస్. ఓకే, ఏ అటాచ్మెంట్ అయినా వస్తుంది పోతుంది. చిన్నప్పుడు నడక రాదు, మెల్లగా వచ్చింది నడక, స్లోగా ఒక ఏజ్ వచ్చాక స్లో అయిపోయి 3 కర్రలతో స్లోగా వెళ్ళిపోతాం. ఏది మన లైఫ్లోకి వస్తుందో వెళ్ళిపోతుంది ఫార్ షూర్. ఎనీథింగ్ రాసి పెట్టుకోండి, ఎనీథింగ్ ఇంక్లూడింగ్ విద్య, అన్నీ ఓ రోజు టక గుర్తుకొస్తాయి. కొంచెం ఏజ్ వచ్చాక మర్చిపోయానండి ఏంటో అనిపిస్తుంది. ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది, వినిపిస్తుంది. చిన్నప్పుడు ఇట్లా చెప్పడం చేసి తిరుగుతున్నాడు అని రెస్పాన్స్ చెక్ చేస్తాం డాక్టర్స్. కొంచెం ఒక ఏజ్ వచ్చాక వినపడట్లేదండి, వచ్చిందన్నీ వెళ్ళిపోతాయి. వి విల్ లూజ్ ఇట్. అలా ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది కదా, అంటే ఇప్పుడు ఇంత బాగున్నాము అలా అయిపోతుంది, వెళ్ళిపోతాము.
అసలు దిస్ నో అదర్ వే కదా. యా. అందుకే 4 విషయాల గురించి పట్టించుకోకండి రా అంటారు. ఓకే. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అని. నువ్వు ఎక్కడ పుట్టావో, తెలియదు. ఎక్కడ పోతావో, ఏజింగ్ అండ్ దట్ డిసీజ్ ఏ రోజు వస్తుందో. అలాగే అటాచ్మెంట్స్. నువ్వు ఎన్ని రోజులు అటాచ్మెంట్కి పట్టుకుని ఊగులాడతావో అక్కడే ఉంటావు. ఓకే. నువ్వు ఎలా ఏదైనా హ్యాంగ్ అయ్యి నుంచును దేర్ ఊగినంతసేపు బాగుంటుంది, తర్వాత చేతులు కాళ్ళు నొప్పి వస్తాయి. సో డోంట్ అటాచ్ టు ఎనీథింగ్. అండ్ మేజర్గా ఈ అటాచ్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఓకే. ఏది క్రియేట్ చేస్తుంది అటాచ్మెంట్? నీ మైండ్. అండ్ మైండ్ని నువ్వు ఏది ఇస్తే దాన్ని పట్టుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ మంకీస్ గురించి నేర్పించాను అనుకోండి పిల్లలకి, వాళ్ళు మంకీస్ దాంట్లోంచి ఒక పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చుకుంటారు. అవును. వాళ్ళు ఏదైనా డాంకీస్ గురించి చెప్పి డాంకీ ఏది నేర్పిస్తే బ్రెయిన్ అదే వాగుతూ ఉంటుంది. ఓకే. సో అందుకని నీ మైండ్కి నువ్వు నేను ఈ అటాచ్మెంట్ లేకపోతే బతకలేను, వీళ్ళు లేకపోతే బతకలేను, వీళ్ళు లేకపోతే బతకలేను నువ్వు నేర్పిస్తున్నావు. అది అవునా, సరే దాని తగ్గట్టే పాట పాడతానంటుంది. ఓకే. సో ఈజీ థింగ్, రివైండ్ ఇట్. నేను ఏది లేకపోయినా బ్రతకగలను. నాకు నా లోపల ఒక మంచి ప్రాణము బ్రతుకుతోంది. ఆ ప్రాణాన్ని, ఈ మెషిన్ని నేను కాపాడుకుంటాను. ఓకే. దట్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఇందులోకి వచ్చినందుకు. మిగతావన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అటాచ్మెంట్ అంటే మధ్యలో తెచ్చుకున్నది ఓకే, కానీ మొదటి నుంచి ఉన్న తల్లో తండ్రో అమ్మ నాన్నకి ఫుల్ అటాచ్డ్ ఉంటారు కూతుర్లు. ఒకవేళ ఆల్ ఆఫ్ ది సడన్ అనుకోకుండా ఆయన లేరు, అక్కడ ఆగిపోతారు. ఆయననే తలుచుకుంటూ ఉంటారు, మా నాన్న లేరు అనే ఒక బాధ ఉండిపోతుంది. ఆ అటాచ్మెంట్ నుంచి ఎలా బయటికి రాగలరు? ట్రూ కదా. ఎంత సినిమాటిక్ అంటే ఎవరన్నా తల్లి తండ్రి పోతే ఎంజాయ్ చేయి అని చెప్పలేము. ఓకే, చాలా బాధగా ఉంటుంది, అగ్రీడ్. బట్ ఎట్ ద సేమ్ టైం పోనీ ఇంకెన్ని రోజులు ఉండాలి అలా ఆలోచించు. ఓకే, ఇంకొక 20 years ఉంటే ఓకేనా, అప్పుడు చచ్చిపోవచ్చా? ఓ 30 years అవుతా చచ్చిపోవచ్చా? ఓ 40 years అవుతా? ఎప్పటికైనా పోవాల్సిందే, అందరము పోవాల్సిందే. సో ఇంకెన్ని రోజులు నేను అనుకున్న టైంకి పోతే ఓకే, కానీ ముందు పోతే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు అనుకున్న టైంకి పుట్టావా? అంతే. అందుకే ఈ 4 విషయాలు ఆలోచించొద్దని చెప్పారు. జన్మ, మృత్యు, ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు పోతాము అన్న విషయం ఎవ్వరి కంట్రోల్లో లేదు. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. సో ఎవరైనా మన పోతారు అనేది అది ఇస్ నాట్ అన్ ఆస్పెక్ట్ అట్ ఆల్. బాధ ఉంటుంది, దే సమ్ కనెక్షన్ అఫ్ కోర్స్. తలుచుకున్నప్పుడు బ్యూటిఫుల్ రా అని అనిపిస్తుంది, అరే ఉండుంటే బాగుండే అనిపిస్తుంది. దట్స్ ఇట్. అక్కడ నుంచి ఆపరేట్ చేయొద్దు. నాకు మా తండ్రి ఉండుంటే, మా నాన్నే ఉండుంటే అని ఆపరేట్ చేయదు. అలా అని డాన్స్లు ఏమని కాదు, పోయాడు కదా అమ్మయ్య అని కాదు పాయింట్. మీనింగ్ ఇస్ ఎవరైనా చనిపోతే బాధ, డౌట్లెస్. కానీ అక్కడే ఉండిపోకూడదు. నాకు మా ఆయన పోయాడు కాబట్టి నేను ఇంకేం చేసుకోలేను, అలాగే ఉండిపోతాను. నో, రాంగ్. ఎట్ ద సేమ్ టైం దాన్ని మనుషులకు ఉండి వేరే జంతువులకు లేనిది ఏంటంటే దట్ ఎమోషనల్ విచక్షణ. ఓకే. ఎంతవరకు ఉండాలి, అది ఎంతవరకు ఉండాలి అనేది ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుస్తుంది. ఒక ఆయన బ్లైండ్, ఓకే, డబ్బులు కూడా లేవు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, రోడ్డు దాటడం కష్టపడుతున్నాడు. ఓకే, సో మనం చేయి పట్టి దాటిచ్చాం. మంచిదా కాదా? మంచిది. రేపు పొద్దున కావాలని రోడ్డు మీద పడుకున్నాడు. ఓకే, రోడ్డు మీద పడుకున్నాడు మధ్యలో. మనం తీసి పక్కన జరుపుతామా లేదా? జరుపుతాం. ఎందుకు జరపాలి? పాపం కదా, అక్కడ పడుకోవచ్చు కదా రోడ్డు మీద అని ఉండదు. కొన్ని చోట్ల కొంతవరకు నడుస్తుంది. తర్వాత నిజంగా కావాలని చేసినా, నిజంగా అదే నాకు బలహీనత ఉంది కాబట్టి నేను దాని మీద బ్రతకాలి అనుకున్నా తప్పే అది. ఓకే. అందుకని ఎంతవరకు మన బలహీనతని, ఎంతవరకు మన బాధని మెయింటైన్ చేయాలి అన్నది కూడా పాయింట్. సో నేను ఒకసారి ఇట్లా ఏదో స్కూల్కి వెళ్ళి చేస్తున్నప్పుడు, వాళ్ళు బ్లైండ్ స్కూల్ ఉంటాయి, అయితే చెప్తున్నప్పుడు వాళ్ళు అంతా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, మంచి పాటలు పాడుతున్నారు, అందరికీ టాలెంట్ ఉంది. ఏది చెప్పు అంటే ఎంతైనా మేము బ్లైండ్ కదా సార్ అని మొదలెడతారు. సో నేను అంటే నీకు ఏది లేదో దాన్ని పట్టుకుంటావు, నీ మైండ్ అలా అంటుకుంటుంది. వాడెవడో నా లైఫ్లో లేడు కాబట్టి నేను ఇట్లా బాధపడిపోవాలి అని నీ మైండ్ నిన్ను తిప్పుతుంది. అంటే వదిలేసేదో లేకపోతే వెళ్ళిపోయేదో అయితే అసలు అటాచ్ చేయడం ఎందుకు ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా. అది అసలు మనం ప్రెడిక్ట్ ఎందుకు చేయలేమంటే, నువ్వు దేనికి అటాచ్ అవుతావు అన్నది నీ కండిషనింగ్ని బట్టి, నీ లైఫ్ ప్యాటర్న్ని బట్టి, నీ కర్మల్ని బట్టి వస్తుంది.
ఓకే. అండ్ వచ్చిన దాన్ని అదే ఆలోచించమంటాడు ఎప్పుడూ కూడా. భగవంతుడు చెప్పే రూల్ కానీ నిజంగా సైకలాజికల్గా మేము చెప్పే రూల్ కానీ, ఇఫ్ యూ డోంట్ గెట్ దట్ బ్యాలెన్స్ ఇన్ టు యువర్ లైఫ్, ఏది ఎక్కువ ఆలోచించాలి ఏది తక్కువ ఆలోచించాలి ఓకే. అనేది మనకి తెలియని రోజున సఫర్ అవుతాం, సఫరే అవుతాం. చిన్నప్పుడు ఒక టాయ్ బొమ్మ కారు ఉంది నా దగ్గర, అదంటే చాలా ఇష్టం, అది పెట్టుకునే పడుకునేవాళ్ళు, అది ఉంటేనే తినేవాళ్ళు. ఒక స్టేజ్ వచ్చాక మరి బొమ్మ కోసం అట్లా చేస్తే బాగుండదేమోరా అని బొమ్మను పక్కన పెడతాం. తెలిసిపోతుంది వెన్ యూ మెచ్యూర్ ఎనఫ్, నీ మైండ్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఇవన్నీ వెళతాయని. అండ్ అది సంతోషకరంగా చేయడం ఈజ్ లైఫ్. నా లైఫ్లోకి ఈ రిలేషన్ ఎందుకు వచ్చింది తెలియదు, కానీ వచ్చిన రోజులు ఐ రియల్లీ లివ్డ్ మై ఫుల్. వెళ్ళిపోయిన రోజు వచ్చినప్పుడు నిజంగా ఎవరైనా వెళ్ళిపోతే పో అని చెప్పలేం, కానీ ఒకవేళ వాళ్ళు లేదు దే హ్యావ్ టేకెన్ డెసిషన్ అండ్ అది మూవ్ అయిపోయింది, ఏమైనా చనిపోయారు ఆర్ బాగా ఇష్టపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు, అలా ఏదున్నా అటాచ్మెంట్ని తెంపుకోవడం షుడ్ నెవర్ బి అన్ ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్. వదిలిపెట్టగలగాలి, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ ఫ్రీలీ గో. ఓకే. ఎంత ఈజీగా అది వెళ్ళిపోతుందో మన దగ్గర నుంచి మనం అంత లైట్ అవుతాం. ఎన్ని రోజులు రాకెట్ పైకి వెళ్తూ ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వెళ్తుంది వెయిట్ రెడ్యూస్ చేయడానికి. అలాగే మనం పైకి ఎదగాలి అంటే ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాలి. అది సఫర్ అవ్వకూడదు, దట్ షుడ్ బి రియల్. దట్ నేను పట్టుకొని ఇంకా వేలాడలేను, ఐ షుడ్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ హయ్యర్ అనేటట్టుగా ఆలోచించుకోవాలి. అలానే పేరెంట్స్ వస్తే పిల్లల విషయంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళతో వీళ్ళు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు. ఫారెన్ పంపించాలో లేకపోతే ఇంకెక్కడికో చదువుకోవడానికి పంపించాలి. దే డోంట్ వాంట్ టు, అంటే అసలు పంపించాలనే ఉద్దేశమే ఉండదు, కానీ పంపించాలి. ఆ అటాచ్మెంట్ వాళ్ళు ఎలా తెంపుకోగలరు? చాలా కష్టం కదా. ఇది ఎలా ఉంటుందంటే తెంపేసుకోవడం ఏముంది అక్కడ. నువ్వు రోజుకి 3 గంటలు చూసేవాడివి, తర్వాత ఇక్కడైనా ఆఫీస్కి వెళ్తే రోజుకి 4 గంటలే. ఎంతసేపు ఉంటారు పేరెంట్స్ మధ్యలో ఇలా కూర్చుని ఇట్లా చూస్తూ ఉంటారుగా. వాళ్ళే వెళ్తారు, ఆఫీసులకు వెళ్తారు, ఇక్కడ తిరుగుతారు, చేస్తారు. కాబట్టి ఎంత దూరం వెళ్ళారు? హార్డ్లీ 24 hours డిస్టెన్స్ అంతే. సో 1 అట్లాంటిది తెచ్చుకోవడం. 2 వచ్చేసి డోంట్ పుట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ వన్స్ హ్యాపీనెస్. వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని పెట్టద్దు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ యువర్ చిల్డ్రన్, ఎవరన్నా కానీ, చిల్డ్రనే కాదు ఎవరైనా కానీ. నేను చూశాను ఇట్లా, ఒక ఆయన ఆ ఇల్లు కట్టేసుకుంటేనండి సంతోషంగా ఉంటాను, నా డ్రీమ్ హౌస్ అండి అది అన్నాడు. కట్టాడు డ్రీమ్ హౌస్, 3 రోజులు చూపించుకుంటాడు అందరికీ ఫోటోలు దిగి. తర్వాత ఏంటి డ్రీమ్ హౌస్? అది 20 years తర్వాత కూడా నా కళ ఇల్లు కట్టుకున్నానండి, అయిపోయింది. యు హావ్ గాన్ త్రూ ఇట్. సో ఎన్ని రోజులైతే నువ్వు దానికి అటాచ్ చేసావో, నీ హ్యాపీనెస్ నా ఇంటికి పెట్టావో, అది ఇల్లు వచ్చిందా ఓకే, రాలేదంటే నువ్వు అవుట్ అక్కడ హ్యాపీనెస్. నీ పిల్లలు నీతో నిజంగా కూడా నేను వెళ్ళను నాన్న, నాకు నీ దగ్గరే ఉండడం బాగుంది అన్నాడు అనుకో, హ్యాపీయే. ఒకవేళ వెళ్తాను అన్నాడు అనుకో, వాళ్ళ హ్యాపీనెస్ని నీ హ్యాపీనెస్తో ఆపేస్తున్నావు. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైట్ బిట్వీన్ యువర్ లైక్స్ అండ్ దేర్ లైక్స్. ఎప్పుడు అది రాంగ్ ఫైటే అవుతుంది. నాకు ఇష్టము నీకు ఇష్టము. ఇప్పుడు ఎవరిష్టం గొప్పదో చూద్దాం. నాకు అమెరికాకి వెళ్ళాలని ఇష్టం, నువ్వు ఇండియాలో ఉండాలని నా ఇష్టం. నా ఇష్టం గెలవాలా వాడి ఇష్టం గెలవాలా? దట్ విల్ బి అ డేంజరస్ థింగ్. ఇది మనకే కాదు, భగవంతుడికి కూడా. ఇప్పుడు 2 players ఆడుతున్నారు, ఇద్దరు దేవుడు దండం పెట్టున్నారు, నన్ను గెలిపించు. దేవుడికే కష్టం అది. 2 likes, 2 yeses ఈజ్ వెరీ డేంజరస్. నేను చెప్తున్నా, ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా చూడండి, సీట్ సెలక్షన్స్ ఈ కౌన్సిలింగ్స్ అవుతుంటే వాళ్ళకున్నంత కన్ఫ్యూజన్, వాళ్ళకున్నంత అది ఎవరికి ఉండదు. 4-5 ఆప్షన్లు ఉండి, ఇన్ని ఆప్షన్స్ ఉండి నేను ఇంటి దగ్గర ఉండాలా దూరం ఉండాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ వై ఐ సే 2 likes ఎప్పుడు కూడా కష్టమే డెసిషన్, బట్ టేక్ ఎ డెసిషన్, మూవ్ ఆన్, అంతే లైఫ్. దేవుడు ఎలా తీసుకుంటాడు అలాంటి డెసిషన్ వస్తే? ఇద్దరు ఆయన ప్రేమించే వాళ్ళు, ఇద్దరు భక్తి ఎక్కువగా ఉండేవాళ్ళే. దేవుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, దేవుడు ఈ జన్మవి కాదు, పాత జన్మ లెక్కలు కూడా తీస్తాడు. సో మనం జనరల్గా చేసి మన క్యాల్కులేషన్ కంటే దేవుడి క్యాల్కులేషన్ సో మెనీ థింగ్స్, సో మచ్ ఆఫ్ కర్మ ఉంటుంది, సో మచ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది, సో మచ్ ఆఫ్ వాస్తు పొజిషన్స్ ఉంటాయి, సో మచ్ ఆఫ్ దేర్ అప్పుడు చేసుకున్న సైకలాజికల్ పొజిషన్స్ ఉంటాయి. సో దేవుడికి హీ హ్యాజ్ ఆప్షన్స్. దేవుడికి ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయి, ఆ ఒక్కరోజు ఆ బ్యాట్ అట్లా తిరగలేదంటే అవుట్ అయిపోతావు. దట్స్ ఇట్. సో గాడ్ హ్యాస్ ఆప్షన్స్. అది మనం యూనివర్సల్లీ thousands ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి.
సో అది ఇష్యూ కాదు. ఓకే. మెయిన్ ఇష్యూ మనుషుల మధ్యలో వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం గడవాలి అనేది అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఏంటంటే అలా ఒక మంచి బ్యూటిఫుల్ మబ్బు మేఘం వెళ్తోంది అనుకుందాం. ఓకే, అది ఇక్కడ వర్షం పడితే బాగుంటుంది, నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తా అనుకున్నాను. అది వచ్చి అక్కడికి వచ్చి ఆ మబ్బు అలా వర్షం కురవాలంటే కష్టం అవ్వదు. సో నేను నాకు నచ్చినట్టుగా అవ్వలేదు కాబట్టి నేను బాధపడతాను అన్న రోజున బాధపడతావు. బికాజ్ యూనివర్స్లో 99% మనం అనుకున్నవి జరగట్లేదు కాబట్టి బాగున్నాం. ఓకే. నిజం చెప్తున్నాను, ఈరోజు అన్నం తిని ఫస్ట్ నాకు ఆ సాంబార్ రైస్ డైజెస్ట్ అవ్వు, తర్వాత కూర అన్నం డైజెస్ట్ అవ్వు అని చెప్పి చూడు బాడీకి ఓకే. కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అది దానంతా జరుగుతోంది కాబట్టి వీఆర్ లక్కీ. ఎస్. అలాగే లైఫ్లో చాలా విషయాలు దానంతా జరుగుతోంది కాబట్టి వీఆర్ లక్కీ. 99% మనకు అనుకోనివి జరుగుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండాలి. నిజం, ఇది ట్రూ, ఇది ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఓకే. నిజంగా చెప్తున్నాను, ఇది మ్యాజిక్. అంటే అన్నీ అనుకున్నవి జరిగితే హ్యాపీగా ఉండలేమంటారు. అన్నీ మనం అనుకున్నవి జరిగామనుకో, అరే అది అనుకుంటే బాగుండేదిరా అనిపిస్తుంది. బేరాలు ఆడుతున్నప్పుడు వాడు 100 రూపీస్కి ఇచ్చాడు అనుకో, అరే 80కి అడుగున ఇచ్చేవాడేమో అనిపిస్తుంది. నిజం అది. సో అందుకని కొన్ని అలాంటి రేషనల్ థింకింగ్లో చూడాలి. అండ్ ఇది నేను ఫన్గా చెప్తున్నా, ఎట్ దట్ ఎమోషనల్ లెవెల్ ఇది ఉండాలి. నిజంగా అట్లా ఫన్. నేను ఆర్మీ హాస్టల్లో ఉన్నప్పుడు, ఆర్మీ కాలేజ్ హాస్టల్లో చదువుతున్నప్పుడు, హాస్టల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఎంత పెద్ద సమస్య చెప్పని దాన్ని లైట్ చేసి జోక్ చేసి అంత ఈజీ చేస్తాడు దాన్ని. ఓకే. సో ఎప్పుడు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని ఎంత ఫన్నీ మార్చుకోవాలంటే అంత ఫన్నీ మార్చుకోవాలి. దట్ వే అటాచ్మెంట్స్ విల్ బి బ్యూటిఫుల్. ఓకే. ఓకే, ఫన్ చేసుకోవాలి, దాన్ని నవ్వేసి వదిలేయాలి. దేనికి కూడా నీ బాధ అంత వర్త్ లేదు. ఏ దానికి కూడా నువ్వు బాధపడిపోయేంత వర్త్ లేదు. బాధ వరకు ఇట్లా పుష్ చేయదు దాన్ని. సో వాట్ విల్ సీ నెక్స్ట్ చాప్టర్ ఏముందో అంతే. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఏముందో చూద్దాం. ప్రయత్నం చేసాం మన ఇంటెన్షనల్గా చెడు. అందుకే మనకి ధర్మం ఫస్ట్ పెట్టాడు. ధర్మం పెట్టు. ఒక అమ్మాయిని నేను 4 ఏళ్ళు తిప్పుకున్నా, 5 ఏళ్ళు తిప్పుకున్నా, తర్వాత వదిలేస్తా, నాకు ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ అనడం తప్పు. అన్ని విచక్షణ అక్కడే వస్తుంది మనకి. ఈవెన్ దో వీ హ్యావ్ ఎ కెపాసిటీ, ఈవెన్ దో నేను ఆ అమ్మాయిని మోసం చేసి చీట్ చేసినా, నాకు పొలిటికల్ పవరు సపోర్ట్ ఉంది అయినా నేను మార్చచ్చు అన్నా కూడా ధర్మం ఏంటి, వాట్ ఈజ్ రైట్ అది చేయాలి. ఓకే. అందుకోసమే ధర్మాన్ని మన ఫస్ట్ బెటర్ ప్రయారిటీగా, ధర్మార్థ కామ మోక్షములు ఆర్ ధర్మం ఫస్ట్. వాట్ ఈజ్ రైటియస్నెస్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ ఏంటి, వాళ్ళు వద్దు అనుకుంటున్నారు, నేను వద్దు. వాళ్ళు నా అటాచ్మెంట్ కోసం వాళ్ళని నొక్కేస్తున్నాను, వద్దు. ఒక పక్షిని ఇట్లా ఒత్తేస్తున్నాను, నాకు నువ్వు చాలా ఇష్టం అని ఒత్తేస్తున్నాను, చచ్చిపోతుంది, సో వస్తాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓ పక్షికి ఎగిరిపోవాలంది, ధర్మం ఏంటి, పోనీ దానికి రెక్కలన్నా ఎగురుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇట్ విల్ టేక్ టైం, బట్ అది చెయ్యగలిగిన వాడే ఎదుగుతాడు, స్పిరిచువల్గా ఎదుగుతాడు. లోపల నుంచి హ్యాపీగా ఉండడం ఎలా, ఆ లోపల అంత బాధను దాచిపెట్టుకొని నవ్వుతూ నటిస్తూ ఎప్పుడు జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా లేకుండా నిజంగా లోపల నుంచి హ్యాపీగా మనం ఎలా ఉండగలం? చాలా ఇంపార్టెంట్ ఇది. బాధతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. సో అందుకని అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఈ క్షణం ఇలా వెళ్ళిపోయిందంటే ఈ క్షణం, వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వస్తూనే ఉంటుంది. మనమేదో నిన్న రేపు అలా అని బ్రతుకుతుంటాం. నేనంటుంది ఈ క్షణం వచ్చే లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయని వాడు బాధలో బ్రతుకుతూ ఉంటాడు. ఇంకో రూపంలో అయినా బాధే అది. నాకు ఎల్లుండి గనక అది వచ్చేస్తే కంపెనీలో జాబు, అప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది. నేనంట ఇప్పుడు మరి ఈ లైఫ్, ఈ 2 days లైఫ్, ఈ క్షణం కూడా సంతోషంగా ఉండు. అది వచ్చిందా రాందా సెకండరీ. ఏం చేయగలవు దానికోసం? యూ కెన్ ఓన్లీ వర్క్ కదా. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, ఏం చేయగలం? ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది అంటే పాపం వీడు 4 times అనుకున్నాడు కాబట్టి వీడికి ఇద్దామని అనుకోరుగా. ఎల్లుండి ఇంటర్వ్యూ అంటే జాబ్ చదువుకోవాలి, ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ చూసుకోవాలి, ఏమైనా అవసరం అంటే మెటీరియల్ చూసుకోవాలి, అంతే. సో దట్స్ హౌ లైఫ్ని ఈ క్షణం బ్రతకడం వచ్చిన వాడు బాధపడ్డు. ఇది ఫండమెంటల్. నేను ఆన్సర్ చెప్పేశాను, సో దట్ వీళ్ళు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అందుకని చెప్తున్నా, ఫస్ట్ ఆన్సర్ చెప్పేశాను. ఈ క్షణం బ్రతకడం నేర్చుకోండి. ఈ క్షణమే లైఫ్, రెస్ట్ ఆల్ ఈ స్టోరీ. మనకి నేను ఒక పెన్ తీసి నిన్న ఇచ్చేసిరా అంటే నిన్నకి వెళ్ళలేవు, రేపు ఇచ్చేసే అంటే రేపటికి వెళ్ళలేం.
ఉన్నది ఈ క్షణమే. ఈ క్షణం మనము బాధపడుతూ నా బాధ అనుకుంటుంటే నీ బాధ ఎవ్వడికి కనిపించదు సరిగదా. నువ్వు బాధపడి ఈ బ్యూటిఫుల్ సిస్టమ్ని విషమయం చేసుకుంటావు. ఇది నా మాటగా తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎవడికి లాభం ఈ సృష్టి మొత్తంలో? ఇన్స్టెడ్ నాకైనా లాభం ఉందా? ఎవరికో పక్కన పెట్టి నాకైనా లాభం ఉందా ఈ బాధపడడం వల్ల? నేను ఎంత కష్టపడి చదివాను సార్, వాడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వాడు జాబ్ తెచ్చుకున్నాడు సార్ అని బాధ వచ్చింది అనుకో. ఓకే, ఎంతసేపు బాధపడితే తగ్గుతుంది? తగ్గదు. గుండెలు బరువెక్కి అలా సినిమాటిక్గా స్లో మూమెంట్లు ఇస్తూ డార్క్ లైట్లో కూర్చుని ఎందుకు? ఎవరికి దానివల్ల లాభం? ఏదైనా సరే అలా చూసుకోవాలి. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? లాభం పక్కన పెట్టి యూజ్ ఉందా? అట్లీస్ట్ కనీసం మినిమం దీనివల్ల ఇంత బాధపడితే నాకు ఇంత హాయిగా ఉంటుంది అని లేదు. యూ విల్ గో ఇన్ టు డిప్రెషన్. అండ్ బాధ అనేది స్లిప్పరీ స్లోప్ లాంటిది. ఒక్కసారి జారామంటే పడిపోతాం. డిప్రెషన్స్ వచ్చేవన్నీ కూడా ఆ రోజు అలా జరిగిన సీన్ అని పట్టుకుని ఇంకా జారి లోతుగా పడిపోతారు. ఎంత లోతుగా పడతారంటే ఆ చీకట్లో వెళుతుంటే చూసారా అంతా చీకటే, సో నా లైఫ్ చీకటే అని అనిపిస్తుంది. నువ్వు పడుతున్నావురా, పైకి ఎక్కుతుంటే పైనంతా లైటే. ఈ విషయం అర్థము కాదు. అందుకని బాధని నెవర్ ఎలవ్ ఇట్. ఫస్ట్ దొరికిందంటే ఆపేసేయాలి. అమ్మ బాధపడద్దు. ఎందుకు తెలుసా? దేని గురించైనా బాధపడ్డామా అది పట్టి కిందకి గుంజేస్తుంది. యోగ వాసిష్టంలో చెప్తారు ఈ మాట. నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని. బాధపడదు. మామూలుగా ఏనుగు బయటకు తీయడమే కష్టం. ఊబిలో పడ్డ ఏనుగుని ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ అవుట్. అందుకని నువ్వు బాధపడ్డావా అది తొందరగా బయటకు వచ్చేసేయాలి, లేకపోతే ఇలా గుంజుకెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ ఈజీ. మనం అంటుకుని ఉంటాం దానికి. నేను బురదలో దిగాను, బయటికి వచ్చి కాసేపు ఒక్క కష్టమైనా సరే కొంచెం అత్తడి ఉంటుంది గలీజ్గా ఉంది అనిపిస్తుంది, వెళ్ళి స్నానం చేస్తారు. లేదు అక్కడే కూర్చుని ఇంకా బయటకు వచ్చినా వేస్టే. నా ఎలాగో ఇంక అంటుకుంది బురద అని అనుకున్నవాడు ప్రాబ్లం అవుతాడు. సో నేను అంటున్నా బాధ ఉంది, ఏ బాధ అయినా తీసుకోండి. గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, బాయ్ ఫ్రెండ్ లక్షల్లో నష్టం వచ్చింది, అప్పు వచ్చింది, ఏదో పోనీ బాధపడితే ఏమైనా వచ్చిందా? ఈ బాధ నాకు ఎట్టు బెనిఫిట్ కాలేదే. అదేదో లైఫ్ ముందుకెళ్ళి చూసి ఇంకో 4 బాధలు ఎక్స్ట్రా, ఇలా కూడా బాధపడచ్చా, అలా కూడా బాధపడచ్చా అని తెలుసుకుంటాను అట్లీస్ట్. ఐ విల్ గో అహెడ్. ఇది నిజం. ఇది తెలియక అక్కడ బాధలో ఉండిపోయి నాకు కష్టాలు, మీకేం తెలుసు సార్ నా కష్టాలు అంటారు. తెలుసుకోనే వద్దురా బాబు నీ కష్టాలు, ఎవ్వడికి దాటుకుంటూ పో, ఎవ్వరు తెలుసుకోవాల్సిన పనిలే. నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో ఫస్ట్ లైన్లో రాశా, నాకు కనిపించిన ప్రతి వ్యక్తి ఇదే చెప్తాడు, నా కష్టం మీకేం తెలుసు సార్ అంటాడు. ఏదైనా సరే నిజంగా కూడా నువ్వు కష్టం అవ్వది, నా వల్ల అయితలే సార్ అనుకున్నవాడికి అవ్వదు. ఇలా కూడా మాట్లాడుతుంటారు. నేను కాబట్టి ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చాను, నువ్వైతే ఈ పాటికి పోతున్నాడు. అదెంత నాకు సాడ్ పార్ట్. అలాంటి వాళ్ళని ఏం అనలేం కానీ చెప్తున్నా, దట్ వెరీ వెరీ సాడ్ దట్ నాకున్న కష్టం నుంచి నేను ఆలోచిస్తాను. ఆర్ ఉంటాయి కష్టం, ఓకే విల్ క్రాస్ ఇట్. పోనీ క్రాస్ చేయలేకపోయినావు, మహా అయితే మ్యాక్సిమం ఏమైపోతుంది? మ్యాక్సిమం ఇట్లా సంఖ్యలు వేసి ఇట్లా లాక్కెళ్తారా? ఏముండదు, అంత సినిమాటిక్. నిజంగా ఏముండదు. మనం అనుకుంటా యూ ఆల్ క్రియేట్ దట్. ఏమవుతుంది రాసుకోవాలి పెద్దగా. ఓకే ఈ కష్టం ఉండడం వల్ల ఏమవుతుంది? ఫ్యామిలీలో నా పరువు పోతుంది సార్ అంటాడు. ఎవరెవరి ఫ్యామిలీ చెప్పుతి లిస్ట్ది. వాడి ముందు నా పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఉంటే ఎంత. మా షడ్డకుడు నన్ను ఎట్లా చూస్తాడు చూడు, ముందే చూసేవాడిని, వెళ్ళి వాడికి చెప్పే బాస్ ఎంత నవ్వుకోవాలి నవ్వుకో అని చెప్పేసి అయిపోతుంది క్లియర్. నా బాధ ఏంటంటే సార్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది కదా, ఆమె ముందు నేను ఎదిగి చూపించాలి సార్ అన్నాడు ఒక అతను. ఎట్లా ఆమెకు బుద్ధి రావాలి సార్, అందుకని నేను బతిమలాడుతున్నాను, అట్లీస్ట్ ఫ్రెండ్గా ఉండు నాతో అని బతిమలాడుతున్నాట. ఎందుకు అంటే నా పక్కనే ఉండి ఫ్రెండ్గా నేను ఇట్లా సక్సెస్ అయిపోతుంటే చూసి ఆమె బాధపడతాను. నేను ఓకే రిలాక్స్, పోనీ ఆమె అనుకుందే అనుకుందాం ఈరోజు ఆమె నేను ఏం గెలిచావరా నీ, అసలు నువ్వు గ్రేట్ రా అని అనుకుందాం. ఏమొచ్చింది దానివల్ల? ఏ కిక్ సార్, మజా ఎన్ని రోజులు ఉంటుంది? దానికోసం నీ లైఫ్ అంతా ఫోకస్ పెట్టి కష్టపడి ఏదో వద్ద అవసరం లేదు, అంత సీన్ లేదు, మంచిగా హ్యాపీగా బ్రతకచ్చు.
నిజంగా ఈరోజు తీసుకోవాలి, అందరూ లిస్ట్ రాసుకోవాలి, ప్రాబ్లమ్స్ లిస్టు, మ్మ్. ఎవరెవరు బాధపడతారు వాళ్ళందరికీ వెళ్ళారు. మీరు బాధపడండి, 1 వీక్ అయిపోతుంది నా బాధ. నిజంగా చాలా సింపుల్ అసలు లైఫ్. మనం బాధపడి ఒక అమ్మాయి వదిలేసిందని వాడు మందు తాగి సిగరెట్ తాగి వాడు నాశనం చేసుకుని ఏమైంది? మ్మ్. నీ హెల్త్ నువ్వు బాధపడ్డావేమో జస్టిఫైడ్. నిన్ను చూసి నువ్వు ఇలా నాశనం అయిపోతుంటే మీ అమ్మా నాన్న బాధపడడం జస్టిఫైడ్ కాదు. కాదు. ఎలా? హౌ? అందుకని అంటాను, అంత సీన్ దేనికి లైఫ్లో ఇవ్వద్దు. ఏం కాదు, ఏమీ కాదు. నేను చెప్తున్నా కదా, జైళ్ళల్లో పడేడ్చిన వాళ్ళు కూడా తర్వాత పెద్ద పెద్ద పోస్టులు, ఎస్, చాలా పెద్ద పోస్ట్. పెద్ద పోస్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జైల్లో పడి. అవును. అవసరం లేదు మనకు అంత సీన్లే. మన ఏదో అందరూ ఏమనుకుంటారు సార్ నా గురించి, మ్మ్. ఎవరెవరు ఏమేమి అనుకోవాలో నువ్వే 4 సెంటెన్స్ రాసిచ్చేయి, వాళ్ళే అనుకోండి, ఇంకో 4 యాడ్ చేసుకోండి అని. క్యా ఫరక్ పడతా నిజంగా, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇది 1. రెండోది వచ్చేసి ఏదైనా నిజంగా కష్టం, ప్రాబ్లం, గ్రేవ్ కష్టాలు, ఓకే. ఇంతకంటే ప్రాబ్లం లేదు అని అనుకున్న లిస్ట్ రాసుకోవాలి. ఓకే, ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది, బాధ కదా, చాలా కష్టమైన, చాలా కాలిపోయిందో లేకపోతే ఎటో వెళ్ళేవాడిని. ఒక రోజు బాధ అనిపిస్తుంది, 2 రోజులు బాధ అనిపిస్తుంది, 3 రోజులు అనిపిస్తుంది, తర్వాత వైఫ్ వదిలేసిందని, తర్వాత పిల్లలు. ఓకే, అయిపోయింది. నౌ ఈ ఒక కాలుతో అయినా ఏం చేయగలం? 2 కాళ్ళు ఉన్న వాళ్ళే చాలామంది ఏమీ చేయకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద. నీకు ఒక కాలు ఉంది, చెయ్యి. దట్స్ ద వే యూ షుడ్ టేక్ లైఫ్. ఓకే. అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు కాలు లేదని బాధపడితే నీకు ఒక కాలుతో పాటు నిన్ను నువ్వు మొత్తం పోగొట్టుకున్నావు. దట్ విల్ నెవర్ హెల్ప్. ఇది నిజంగా ఫన్ అనిపించినా దట్ ఈస్ ట్రూ. ఓకే. అండ్ పోగొట్టుకోవడం చాలా 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 కామన్. చాలామంది చాలా పోగొట్టుకుంటారు. సరే, చాలామంది సంగతి వదిలే, నీకు ఇది పోయింది కదా, ఈ ఒక్కదానికోసమే పుట్టలేదు కదా, ఇంకా ఏమేమి పోగొట్టుకోకుండా ఉండాలి, నువ్వు అవన్నిటి కోసం కష్టపడాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. యూ లాస్ట్ సంథింగ్, దానికోసమే కాదు, సో మెనీ థింగ్స్ ఐఎమ్ లూజింగ్. ఓకే. ఇది పోయిందని బాధపడుతున్నాం, మిగతావి చాలా పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, మొత్తం ఆస్తులే పోయాయి అంటే ఏం ఆస్తులన్నీ వెళ్ళిపోయాము. ఓకే, ఆస్తులన్నీ వచ్చేసాయి అనుకో, ఆస్తులన్నీ వచ్చేసాయి, ఏం చేస్తాం? బతుకుతారు కదా హ్యాపీగా. ఎలా? ఆ హ్యాపీనెస్ ఏంటి? ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటారా? ఆ మొత్తం బంగారం అంతా తినేస్తారా? ఇంట్లో వేసుకెళ్తే వాడెవడో చూసి ఏం గోల్స్ వేసుకున్నావు అంటాడా? లేదా హ్యాపీనెస్ అక్కడ? మనం అనుకుంటాం అట్లా. ఎక్కడ వెతకగలం మనం హ్యాపీనెస్? నేను చెప్తున్నా కదా, ఇక్కడే, ఓకే. ఇంకెక్కడ. నేను అయ్యో, యూ కెన్ ఇంటర్వ్యూ దిస్. అమెరికాకి వెళ్ళాలి 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 అని కలగన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. ఓకే. అక్కడ ఎగురుతున్నారు సంతోషంతో. బాధ అమెరికాలో లేదు, హ్యాపీనెస్ అమెరికాలో లేదు. ఎస్. ఇండియాలో అట్లా హ్యాపీనెస్ బాధ లేదు. నీ ఫ్రెండ్లో హ్యాపీనెస్ బాధ లేదు. నువ్వు అనుకుంటున్న ఇంట్లో లేదు. హ్యాపీనెస్ ఈజ్ హియర్. నువ్వు ఎక్కడున్నా దాన్ని హ్యాపీగా ఉండొచ్చు. కష్టపడ్డావు దేనికోసం, ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసావు, వెరీ గుడ్, ట్రై చేయి. వచ్చిందా? వెరీ వెరీ గుడ్. రాలేదా? వెరీ 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 గుడ్. ఏం కాదు. నీ హ్యాపీనెస్ దానికి లింక్ లేదు, లింక్ లేదు. అది ఈ ఒపీనియన్తో ముందు ఒకసారి ఏకీభవించేసి నేను చెప్పింది, ఎందుకంటే చాలా వెరీడ్ ఆడియన్స్ వింటారు కదా, వాళ్ళు చెప్తే ఈజీ బాస్, ఇదేమో, ఓసారి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చూడండి. ఒక్కసారి నేను చెప్పే చోట నుంచి ఆపరేట్ చేసి చూడండి. దట్ వాట్ ఎవర్ కమ్ అండ్ గో, ఐఎమ్ హ్యాపీ ఫస్ట్. నేను బాగుంటా, నాకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం ఆర్ నాకు కావాల్సిన ప్లెజర్ కోసం పరుగులు తీస్తా. హ్యాపీనెస్ని నువ్వు తెచ్చుకోలేవు. పెద్ద మంచి బెడ్ కొన్నావు, సూపర్, అందులో పాడుకుంటే నిద్ర వస్తుంది. ఓకే, పాడుకుంటే నిద్ర వస్తుంది. కానీ నిద్ర లేక, నిద్ర లేమితో, ఇన్సామ్నియా అనే డిసీజ్తో బాధపడేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో పాయింట్ ఈస్, నీ హ్యాపీనెస్ను అట్లా దూరం చూడలేవు, లోపల ఉంది. యూ డిసైడ్ టు బీ హ్యాపీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆ బాధ అనే కాంపౌండ్ దాటి బయటకు వస్తే అంతా హ్యాపీనెస్సే. నేను బాధపడాలి అని ఫిక్స్ అయితే దేనికైనా బాధపడచ్చు, దేనికైనా. నా కొడుకండి డాక్టర్ అవుతాడు అనుకున్నానండి అని బాధపడడం స్టార్ట్ అయితే ఇంకా అన్బిలీవబుల్ బాధలు అవి, యూ కెన్ నాట్ కమ్అట్. సో అందుకని బాధ అనేది నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగులాగా వెళ్తోంది, దాన్ని గుంజు బయటకు తొందరగా, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. అండ్ గుంజన మెన్సల్స్ ఇట్లా ఇట్లా ఈ వీడియో అయిపోయినంత ఈజీ.
తక్కువ తిప్పేయచ్చు. బాధపడను. ఇంకా ఏం చేయగలను? అప్పు కష్టాలు ఉన్నాయి, లిస్ట్ రాసుకుంటాం, ఏమేం చెయ్యొచ్చు. నాకు ₹1,00,00,000 కావాలి, ఏం చేయొచ్చు? అయ్యో ₹1,00,00,000 కావాలండి, మాకు ఇంతకు ముందు ఆస్తులు ఉండేవండి కంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? ముందు పని చేసుకుని 5,000 నుంచి స్టార్ట్ చేస్తా, ₹5 నుంచి స్టార్ట్ చేస్తా. దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. నువ్వు బాధపడడం వల్ల జరగదు, ఏది జరగదు. బాధపడే నీ ఎమోషన్ ఎవ్వరో నిన్ను చూసి అయ్యో వీడు బాధపడుతున్నాడు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నీకు ముష్టి వేస్తున్నట్టు. నీకు అంత దీనమైన బ్రతుకు బ్రతకకూడదు. మనకి కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి, 1, 2, 3 అయిపోయాక కన్సలేషన్ ఏడుస్తాడేమో అని ఇచ్చేవి. అవి వద్దు మనకి. నీ బాధ చూసి నిన్ను గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇంత బాధపడుతున్నాడు వీడు అని వచ్చింది అనుకో, నీ బాధ చూసి వచ్చింది, వద్దు. నీ స్ట్రెంగ్త్ చూసి రావాలి, నీ కెపాసిటీ, నీ ఇంప్రూవ్మెంట్, నీ గెలుపు చూసి రావాలి. ఎవరైనా పాపం బాధపడతాడండి అందుకని అంటే యు ఆర్ హ్యాండిక్యాప్డ్ ఫర్ నో రీజన్. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్. బాధ రానివద్దు. అండ్ చాలామంది ఇలా ఆపరేట్ చేస్తూ లోపల ఎక్కడ ఉండి నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను తెలుసా. అది లైఫ్ జర్నీ. కష్టపడేది నువ్వు పైకి రావాలని రా, అంతే. కష్టపడి పైకి రావడాలు, నేనెంత శ్రమపడ్డా. అందుకే నేను నా మోటివేషనల్ స్పీచ్లు ఎప్పుడు కూడా నేను స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పను. నా స్టోరీ, నా ఎగ్జాంపుల్, నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసు, నెవర్. ఎందుకంటే నీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఇంప్రూవ్ అండ్ కమ్, అండ్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. అన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది ఇంప్రూవ్మెంట్, అది గొప్ప విజయం ఏం లేదు. అంతా టైం వేస్ట్ మాటలు వద్దు. అలాంటివి జస్ట్ కమ్ అవుట్. ఏదైనా జరిగింది, మనం అనుకోకూడని జరిగింది, కొన్ని రోజులు బాధ అనిపిస్తుంది, పుష్ ఇట్ అవే, మూవ్ ఆన్. ఇదంత ఈజీగా చెప్పడం అంటారు కదా, నేను చెప్తున్నాను ఈజియెస్ట్. ఒక్కసారి చేసి చూడండి. దట్ ఇంకా బాధపడి టైం వేస్టా? హెల్త్కి ఏం చేసుకోగలను, నా వెల్త్కి ఏం చేసుకోగలను, నాకు ఉన్న ఇప్పుడు రిలేషన్షిప్స్కి ఏం చేసుకోగలను, నేను ఏంటి నా లైఫ్లోకి రావాలనుకో వాటికి ఏం చేయగలను. దట్స్ ద బెస్ట్ వే టు ఆపరేట్. దట్ షుడ్ బి ద మైండ్ సెట్ ఎవ్రీ వన్ షుడ్ డెవలప్. అప్పుడు ఎవ్వరు ఎవరిని బాధపడి ఇబ్బంది పడి బ్రతకరు. ఓకే సార్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.